జగన్మోహన్ రెడ్డి గారు పబ్జి గేమ్లు ఆడుకునే వ్యక్తికి ప్రజలకు మంచి చేయాలి తప్పన పడే ఒక గొప్ప వ్యక్తి ఆలోచనలు ఎలా అర్థమవుతాయి? నువ్వు ఎప్పుడెప్పుడు లెక్కర్ లో ఎంత నొక్కదాం, స్టాండ్ లో ఎంత నొక్కదాం, కమిషన్లు ఎంత తీసుకున్నాం, కంపెనీ వాళ్ళని ఎలా వెళ్ళగొడదాం, కక్ష సాధింపు ఎలా చేసుకున్నాం, ఏ విధంగా రాష్ట్రం నుంచి ఉండే పరిశ్రమలు వెళ్ళగొట్టాలి, ఈ ప్రతిపక్ష నాయకుల పైన వీళ్ళపైన కేసులు ఎలా పెట్టాలి, వీళ్ళని ఎలాగ మానసికంగా దెబ్బతీయాలి, వీళ్ళని ఎలాగ వ్యక్తిగతంగా తిట్టాలి, ఆ సొంత ఇంట్లో వాళ్ళని వ్యక్తుల్ని చంపేసి ఏ విధంగా ప్రత్యర్థుల పైన తొయ్యాలి అని ఆలోచించే నీకు ఎప్పుడు నా జీవితం ప్రజల కోసం అంకితం, నేను ప్రజల కోసమే బ్రతుకుతున్నా, నాకు ఇంకేం అవసరం లేదు, ఆ పేదవాడిని అభ్యున్నతిలోకి తీసుకొని రావాలి, ఒక సంస్కరణలు తీసుకొని రావాలి, ఎడ్యుకేషన్ సెక్టార్ లో ఒక సంస్కరణలు తీసుకొని రావాలి, అదే విధంగా హాస్పిటాలిటీలో ఒక మంచి రిఫార్మ్స్ తీసుకొని రావాలి, మన పిల్లలకి చెప్పే చదువులో ఒక నూతన వరవడితో టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళ అత్యున్నత స్థాయిలో కూర్చోబెట్టాలి, రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేయాలి, గ్రామ స్వరాజ్యం తేవాలి అని చెప్పి నిరంతరం కష్టపడే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు మీకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే మీ ఆలోచనలు అంత క్రిమినల్ మైండ్ సెట్ కదా.